ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 ఈ రోజు నుంచి కూడా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. మనందరూ తెలుసు. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్లేస్‌లో ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025 2025 ఇన్కమ్ టాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. మనం చూస్తే గనక పన్ను విధానం ఏదైతే ఇన్కమ్ టాక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే ఈ కొత్త ఇన్కమ్ టాక్స్ చట్టం యొక్క లక్ష్యం అన్నమాట. దీనిలో అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే వ్యత్యాసాలు తొలగించి ఒకే ట్యాక్స్ ఇయర్ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పటికీ ఎటువంటి ఫైన్ అంటే ఎటువంటి జరిమానా లేకుండా టీడీఎస్ రిఫండ్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును కూడా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో కల్పించారన్నమాట. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏదైతే ఏప్రిల్ 1 ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందో ఎఫ్&ఓ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు కావచ్చు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్యా వైద్య నిమిత్తం విదేశాలకు పంపే మొత్తం ఏదైతే సొమ్ముందో దానిపైన పన్ను తగ్గింపు కావచ్చు, ఇలా చాలా కీలక నిబంధనలు ఈరోజు అంటే ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా పన్ను విధానాన్ని సులభతరం చేసే విధంగా ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లోకి వస్తోంది.